తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మన పాఠ్యాంశంగా చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మరలా చదువుతున్నాను. మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట అపోస్తలుడైన పేతురు సంఘాలన్నిటిని ఉద్దేశించి, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఇచ్చారో, నీతిమంతులుగా ఆ పరలోకాన్ని ఎవరైతే వెతుకుతున్నారో వారిని ఉద్దేశిస్తూ చెప్పిన మాట. ఈరోజు లోకంలో ఉన్న సగటు మానవుల గురించి ఆలోచించినప్పుడు వారు ఎల్లప్పుడూ చిన్నపిల్లలు మొదలుకొని చనిపోయే వృద్ధుల వరకు కూడా వారి వారి వయసులను బట్టి, వారి వారి వృత్తులను బట్టి, వారు నివసించే ప్రాంతాలను బట్టి, వారి మనసులో ఉన్న కోరికలు, వారికున్న ఆశలు, వారు చేస్తున్న పనులన్నిటిని బట్టి భవిష్యత్తును గురించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆశ ఉంటూ ఉంటుంది. నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు అని అడిగితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట గురించి చెప్తూ ఉంటారు. చంటి పిల్లలు కూడా వారు ఎదురు చూసేది ఒక దానికోసం ఉంటుంది. చదువుకునే పిల్లలు అనుకున్న మొదలు పెట్టుకుంటే కనుక ఏదైనా పని చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే లోకంలో మరొక విషయం, మీ భవిష్యత్తులో ఈ దేనికోసం మీరు ఎదురు చూస్తున్నారు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ. నేను పలానా స్థితికి వెళ్ళాలి, నేను పలానా విధంగా మారాలి, నేను ఆశించింది ఏదైతే ఉందో అది నేను దక్కించుకోవాలి. అది సుఖాన్ని గురించా, సంతోషాన్ని గురించా, ఆనందాన్ని గురించా, ధన సంపదలను బట్ట, ఉద్యోగ పదవులను బట్ట, లేదా లోకపరంగా అయితే కనుక కీర్తి ప్రతిష్టలను బట్ట ఏదో సంథింగ్ ఏదో కావాలి. నా అచీవ్మెంట్ అనుకునే మాటకు వస్తే కనుక మనిషి అయితే కనుక ఆ టార్గెట్ గురించి ఆలోచించినప్పుడు అది సాధించాలని నేను ప్రయత్నిస్తున్నాను అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సాధించాలని ప్రయత్నించేవాళ్ళు. ఒంట్లో రోగముతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారనుకుంటే, నా ఒంట్లో ఉన్న రోగం పోయి స్వస్థత పొందాలని, ఆరోగ్యం పొందాలని ఆశిస్తున్నానని చెప్తారు. పెళ్లి కాని వారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాలి, పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్తే పిల్లలు కావాలి, ఉద్యోగం లేని వారి దగ్గరికి వెళ్తే ఉద్యోగం కావాలి, లేదా సంపాదన కోసం వచ్చేవాళ్ళు, లేదా మరొకటి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశ, ఒక్కొక్క కోరిక. ఈ ఉదయకాలంలో కనుక మీరు కనుక దేవుని సన్నిధిలో ఉన్నారు అనుకుంటే మీ మనసులో కూడా ఆశ ఉంది తెలుసా. ఈరోజు కూడా ఏదో ఒక ఆశతోనే, లేదా కనుక ఏదో ఒకటి పొందాలన్న తపనతోనే మనము కూడా ఇక్కడ కూర్చున్నాం. ఆశ లేకుండా, కోరిక లేకుండా ఎవరూ లేరు. ఇదిగో ఈ ఉదయకాలంలో అందరూ కూడా దానికోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. సో ఇంతకీ నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు అని అడిగామనుకోండి, అప్పుడు లోకంలో ఏదో ఒక. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే లోకమంతా కూడా ఒకటి ఈరోజు దేవుని యొక్క శాపమునకు గురైందన్న సంగతి మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి దగ్గరికి వచ్చినప్పుడు భూమి శపించబడింది. మన కన్న తల్లిదండ్రులు, ఆది తల్లిదండ్రులు అనుకున్నప్పుడు ఆదాము హవ్వల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా శపించబడ్డారు. వారికి పుట్టిన సంతానం అనుకున్నప్పుడు ఎవరైతే కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా హంతకులుగా మారిపోయారో వారు కూడా శపించబడ్డారు. సో ఒకవేళ కనుక వారిని బట్టే మనమందరము పుట్టాము వచ్చామనుకుంటే వారికి ఏదైతే కనుక శాపం సంభవించిందో అవన్నీ కూడా మన మీద ఉన్నాయని. ఈ భూమికి ఒకవేళ కనుక దేవుడు శాపం విధించాలనుకున్నప్పుడు ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది, ఎక్కడా మార్పు లేదు. ఎందుకంటే సృష్టించబడినప్పుడైతే కనుక ఎంతో హృదయంగా, ఒక విధంగా అన్ని విధాలుగా అయితే కనుక సంతోషభరితంగా ఉన్న ఈ సృష్టి చెయ్యకూడని పొరపాటు చేసినందుకు గాను, దేవుని దృష్టిలో ఒకవేళ కనుక ఉగ్రత తెచ్చిపెట్టుకున్నందుకు గాను శాపానికి గురైంది. అందుచేతనే మీరు ఏదన్నా ఒక నేలను చూడండి, ఒక స్థలాన్ని చూసి కనుక దాన్ని చక్కగా చదును చేసి నీట్గా ఏ విధమైన పిచ్చి మొక్కలు ఏమీ లేకుండా దాన్ని కనుక చక్కగా పదును పెట్టినట్టు పెట్టి కొన్నాళ్ళు మీరు మర్చిపోయారు అనుకోండి. మీరు అన్ని చక్కగా చేసి కొన్నాళ్ళు మీరు మర్చిపోయి మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మీరు అక్కడికి వెళ్ళండి, ఏమవుతుంది? ఏమీ లేకుండా మొత్తం క్లీన్గా సర్దేసిన స్థలమే. ఆ భూమి ఏదైతే ఉన్నదో అది మీకు కావలసిన మొక్కను మాత్రం మొలిపించదు. కానీ మీరు ఏదైతే అక్కర్లేదనుకున్న దాన్ని అయితే కనుక చక్కగా చదును చేసి నీట్గా దాన్ని శుభ్రం చేశారో మరలా ఒక 2-3 నెలలు గడిచేటప్పటికల్లా మళ్ళీ అదంతా కూడా చిట్టడిలాగా మారిపోతుంది. ఉపయోగం లేని మొక్కలు, పిచ్చి మొక్కలు, ముండ్ల తుప్పలు, గచ్చపొదలు కదా అన్నాడు. ఉపయోగం లేని వాటిని భూమి మొలిపిస్తూ ఉంటుందండి. మీరు నేలని ఎంత చదును చేసినా, దాన్ని ఎంత చక్కగా పదును పెట్టినా కొన్ని రోజులు కనుక దాన్ని కనుక వదిలేసాం అనుకోండి, పట్టించుకోకపోతే చాలు
తెలియకుండానే దాని నిండగా వద్దనుకునే మొక్కలు, పిచ్చి మొక్కలు ఏదైతే ఉందో అవన్నీ మొలుస్తుంది. ఎందుకని? ఆ నేలనంతా శుభ్రం చేశాను కదా, శుభ్రం చేసినట్టు శుభ్రంగానే ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఉండదు సుమా, అది శుభ్రం చేసినట్టుగా మాత్రం ఉండదండి. అలాగే ఒక వ్యక్తిని గురించి ఆలోచించినప్పుడు ఏదైనా ఒంట్లో బాగోక ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ గారు అయితే కనుక తన శాయశక్తులా ప్రయత్నించి తనకున్న నైపుణ్యాన్ని అంతటిని కూడా ఉపయోగించి ఆ వ్యక్తిని సంపూర్ణమైన స్వస్థతగా, ఓకే అన్ని ఇంకేమీ లేవు, టెస్టులన్నీ కూడా నార్మల్, మీరు చక్కగా ఉన్నారు, గో ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తారనుకోండి. సపోజ్ వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు డాక్టర్ గారు అయితే కనుక ఒక వ్యక్తిని స్వస్థపరిచాను, నెక్స్ట్ అనుకుని చెప్పి మరొకరిని చూడాలి. కానీ ఈ వ్యక్తి సంపూర్ణమైన స్వస్థత పొందాను, టెస్టులన్నీ నార్మల్ వచ్చేసినవి, నేనంతా హ్యాపీగా ఉన్నానని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వస్తాడు. ఎలాగా? సంపూర్ణమైన స్వస్థతతోనే. డాక్టర్ గారు ఈ రోజు కనుక వాళ్ళైతే కనుక హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000 బిల్ చేయించుకొని వాళ్ళు అన్ని బాగానే ఉన్నాయని మీరు తిరిగి వచ్చినా మళ్ళీ 4 రోజులు పోయేటప్పటికల్లా మళ్ళీ ఒంట్లో రోగం పుడుతూనే ఉంటుంది. ఆ నేలలో ఎలాగైతే కనుక వద్దనుకునే పిచ్చి మొక్కలు ఎలాగైతే మొలుస్తాయో మనం ఏమీ చేయకపోయినా నేలలో కూడా రోగాలు అలాగే పుట్టుకొచ్చేస్తాయి. ఇది కేవలం శరీరంలో పుట్టే రోగాన్ని గురించి కాదు, వాళ్ళ హృదయంలో తలంపుల్లో కూడా రాకూడని చెడు ఆలోచనలు వస్తాయి. ఒక మనిషి కనుక ఒకళ్ళు ఉండకూడని పరిస్థితులు ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఆ మానసిక రోగి అనుకున్నప్పుడైతే కనుక ఆ వ్యక్తిని ఆ మానసిక చికిత్సాలయమునకు తీసుకువెళ్ళి అతను బాగా కనుక డాక్టర్ గారి చేత పర్ఫెక్ట్ గా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని చక్కగా చేసి మంచి మనసుతో ప్రశాంతమైన పరిస్థితిలో కనుక తీసుకొచ్చిన యోగాలో లేకపోతే మెడిటేషన్లో ఇవన్నీ చేయించి ప్రశాంతంగా అమ్మ ఇక్కడి నుంచి హ్యాపీగా ఉండాలి, అందరికీ నా వలన ప్రయోజనం ఉండాలి, నేను ఎవరికి కష్టంగా ఉండకూడదు అని ఒక మంచి మనసుతో ప్రపంచంలోకి వచ్చాడు అనుకోండి. ఇక ఎప్పటికలా ఉంటాడా? మళ్ళా 4 రోజులు పోయేటప్పటికల్లా, ఒక నెల రోజులు గడిచేప్పటికల్లా మరలా అతని మనసులో కూడా అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం, పగ, కక్ష ఇది అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతాయండి. నువ్వు ఎంత చక్కగా చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా ఉదయం వేసుకున్నప్పుడు కొత్త బట్టలు వేసుకుని కనుక నువ్వు బయటికి వెళితే సాయంత్రం వచ్చేప్పటికల్లా దాని మీద అంటుకున్న కనుక బయట నుంచి వచ్చిన బురదో దుమ్మో ఎలాగైతే కనుక ఆ వస్త్రాలను పాడు చేసిన 1-2 నెలల తర్వాత ఎలాగైతే పిచ్చి మొక్కలతో మళ్ళీ చిరాగ్గా మారిపోద్దో, ఆరోగ్యవంతమైన శరీరం మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత ఎలాగే రోగగ్రస్తంగా మారిపోద్దో, లోకంలో మీరు ఏది చూసినప్పుడు కూడా మీరు కోరుకున్నట్టుగా ఏది ఉండదండి. కోరుకున్నట్టుగా ఏది ఉండదు. మీరు ఎప్పటికప్పుడు దాన్ని తుడుచుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు మీరైతే కనుక వైద్యం చేయించుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు మీరైతే కనుక మనసులో సమాధాన పరుచుకుంటూనే ఉండాలి. ఒకసారి చేశాను కనుక ఇది ఎప్పటికి ఇలా ఉంటుందనుకునే స్థితి లేదు. ఎందుకు అంటే దేవుడు ఈ సృష్టి అంతటిని గురించి ఆలోచించేటప్పుడు ఆయన విధించిన శిక్ష, మనుషులు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ రోజు వేసిన శాపం ఇప్పుడు కూడా ఉంది. ఊరికే మీరు తుడిచేని అనుకున్నారంటే కొద్దిసేపటికి దుమ్ము పట్టేస్తుందండి. మీరు కడుక్కున్నాం అనుకున్నారంటే మళ్ళీ కొద్దిసేపు బురదంటుకుపోద్దండి. మీరు శుభ్రంగా స్నానం చేసాం అనుకుంటారంటే మళ్ళీ సాయంత్రానికి చెమట కంపు వచ్చేస్తూనే ఉంటుందండి. మీరు ఎన్ని వస్త్రాలు వేసుకున్నా లేదా మరొకటి వేసుకున్నప్పుడు కూడా ప్రతి దానికి బురద అంటుకుపోతూనే ఉంటుంది, ప్రతిదీ కూడా మలినం అయిపోతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనమైతే మొత్తం దాన్ని శుభ్రం చేసుకుంటూనే ఉండి కొత్తదాన్ని మనం భ్రమించుకుంటున్నామే తప్ప అది కొత్తదిగా ఉండటానికి మాత్రం అవకాశం లేదు, పాత పడిపోతూనే ఉంటుంది. చివరికి మనం సేద్యం చేసుకునే నేల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా, మీరు నిల్చున్న నేల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకోకపోతే కుదరదు. ఎందుకు వద్దనుకునేది ఎందుకు వస్తుంది? నేను కావాలనుకునేది రావచ్చు కదా అని మీరు కోరిక ఆశ పలవచ్చండి. మీ ఆలోచన కూడా అలాగే ఉండొచ్చు. నేను కానిదాన్ని ఎందుకు, నేను వద్దనుకున్న దాన్ని ఎందుకు భూమిస్తోంది, నేను వద్దనుకుంటే ఈ రోగం ఎందుకు వస్తుంది, వద్దనుకుంటే ఈ కలహం ఎందుకు వస్తుందని మీరు అనుకోవచ్చామనండి. కానీ మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే ముందు దేవుని ఉగ్రత అక్కడ ఉందని మాత్రం మర్చిపోకూడదు. ఇది దేవునికి శాపం అంతే. సృష్టి ఆరంభంలోనే దేవుడు విధించిన శాపం. ఆదాముకు ఒక శాపం, హవ్వమ్మకో శాపం, నేలకో శాపం, సర్పానికో శాపం. ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడైనా కానీ మీకు అర్థం కావాల్సింది ఇది శాపగ్రస్తమైన నేల. నేను కావాలనుకున్నది నాకు ఇవ్వదు, వద్దనుకున్నది మనం మొలిసిపోతే చూడండి. మీరు ఏదైనా నేలను కనుక చక్కగా చదును చేసి శుభ్రంగా ఓ 10 ఎకరాల స్థలం తీసుకుని కనుక నేలను కనుక చక్కగా చదును చేసి వాటిని కనుక వదిలేసి వచ్చారనుకోండి, నేను నేలను శుభ్రం చేశాను కనుక ఇందులో నాకు కావలసిన మొక్కలు వస్తాయేమో, ఓ మామిడి మొక్క, సపోటా మొక్క, అరటి మొక్క ఇవన్నీ మురుస్తాయి కదా, నాకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారేమో. చిత్రంగా మనకు ఉపయోగపడే ఏ మొక్క అందులో మనవుతుంది. మీరు నేలను శుభ్రం చేసి వచ్చేస్తే కనుక నీకు ఉపయోగపడే ఏ మొక్క రాదు. నువ్వు దేనైతే కనుక చిరాకు పడతావో, నీకేదైతే కనుక ఇబ్బందిగా ఉంటుందో ఆ ముళ్ళ కంపలో, ఆ రేగు పొదలు, గచ్చ పొదలు వస్తాయి చూస్తారా, అవి మాత్రం మొలిసిపోతాయి. నువ్వు వద్దనుకుంటే మొలిసిపోతాయి. ఎందుకని నీ జీవితంలో కూడా మంచిగా ఉంటే బాగుండు కదా, అందరూ కదా ఐకమత్యంగా ఉంటే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వద్దనుకుంటే కలహాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ముందు మూలం వల్ల ఒకటే, ఇది శాపగ్రస్తమైన సృష్టి. సృష్టించినప్పుడు బాగుంది, కానీ దేవుడైతే కనుక చేయకుండా పనులు జరిగినందుకు గాను వీళ్ళు చేయకుండా పనులు చేసి అన్ని చోట్ల మలినమేగా.
ఈ భూమిని నాశనం చేసేసిన మనుషులు ఇప్పుడు ఊరుకోవట్లేదండి. చంద్రమండలం అంటున్నారు, అక్కడి నుంచి అంగారగ్రహం అంటున్నాడు, ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళిపోతున్నారు. చెడిపోయింది కాకుండా అందరినీ చెడిపోయడం కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. చివరికి మనుషులు చేసి ఈ తప్పిదాలు చివరికి ఎత్తి కనుక మానవ సృష్టినే నాశనం చేసేంత పరిస్థితి వస్తాయని. అందుకని ఇక ఈ నేలను బాగు చేయటమో ఇక్కడున్న మనుషులను బాగు చేయటం కుదరదు. ఇంకా నువ్వు ఎంత శుభ్రం చేసినా మళ్ళీ సాయంత్రం కల్లా పెంటంతా వచ్చేస్తూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది తప్ప ప్రయోజనం లేదు. అందుకనే ఇలాంటివి ఏమీ లేని దానికోసమైతే కనుక యేసుప్రభువు అయితే కనుక చెప్తున్నాడు, దీని సంగతి వదిలేయండి. ఇంకా ఈ చిరిగిపోయిన బట్టకి మీరు ఎన్ని మాసికలు వేసినప్పుడు కూడా ఆ చిరుగు కనపడుతూనే ఉంటుంది తప్ప అది క్లీన్గా ఉండదు. అందుకని పాతదైపోయిన దీన్ని తీసేయండి. దేవుడు మనకు వాగ్దానం చేసిందని తెలుసా, ఈ పాత దాన్ని తీసేద్దాం, కొత్త దాన్ని ఇస్తాను. మళ్ళీ ఎప్పుడైతే కనుక ఇలాంటి ప్రాబ్లం లేనిది, శాపగ్రస్తం కానిదైతే ఏదవుతుందో ఆ కొత్త దాన్ని మీకు ఇస్తాను. అప్పుడు మీరు ఈ బాధలు పడక్కర్లా. ఈరోజు మీ ఒంట్లో రోగం వచ్చే పరిస్థితి రాదు. ఎప్పుడైతే కనుక దేవుడు వాగ్దానం చేసిన ఆ కొత్త భూమి కొత్త ఆకాశం కోసం మనం ఎప్పుడైతే కనుక ఎదురు చూస్తామో దాన్ని పొందుకున్న రోజున ఈరోజు మనకి బాధలు ఉండవు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండాలని ఒకలా అనుకుంటున్నాం, మనం ఇలా ఉంటే బాగుంటుందని కూడా కోరుకున్నాం. కానీ అలా జరగదుగా. మనం ఊహించేది ఒకటి, ఇక లోకంలో జరుగుతున్నది ఒకటి. కారణం ఏంటంటే కనుక ముళ్ళ పొదలు మొలిపించే నేల. నువ్వు కావాలనుకున్న మొక్క ఎందుకు వస్తుంది? ఏదైనా నువ్వు మొక్క వేసినప్పుడు కూడా పక్కనే వస్తుంటే తెలుసా, అక్కర్లేని కలుపు అంతా వస్తుందని. ముందు వేసిన మొక్కకి ఏం చేయాలో తెలియదు, కానీ ముందు పక్కన చేరిన వీటిని అన్నింటినీ తీసుకోవడంతోనే మన సమయం సరిపోద్ది. నేల దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే కనుక పిచ్చి మొక్కలతో పీకటమే సరిపోద్ది కదా, కలుపు తీయడానికి మనకు బోలంత టైం పట్టేస్తుందండి. లోకంలో మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మంచిగా బ్రతకాలని మనం అనుకున్నా మన చుట్టూ చాలా ఇలా ముళ్ళ కంపలో కలుపు మొక్కలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు ఎంత చెరిగినప్పుడు కూడా నీ ఎదగనవారు వాళ్ళు తీసుకుంటుందనే సరిపోద్ది. నా జీవితం అంతా కూడా నా చుట్టూ చేరిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే తప్పు మార్గంలో ఉన్నారో ముందు వారిని కనిపెట్టుకుని వారిని కాపాడుకోవటంలోనే సరిపోతుందని. మన రక్షణ కోసమే, మన భద్రత కోసం మన జీవితం అంతా కాపాడుకుంటాం తెలుసా. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ కాపాడుకోవడం అనే మాటకు వచ్చినప్పటికల్లా మన రక్షణ కోసం అనుకున్నప్పుడు సంపాదించిన సొమ్ములో దాదాపు 185% ఈ రక్షణ కోసం వెళ్ళిపోతుంది. మన దేశమే దగ్గరికి వచ్చింది అనుకోండి, మిలిటరీ వాళ్ళకి మనం ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా, పోలీసు వారికి ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా, రెవెన్యూ వాళ్ళకి ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా. వీళ్ళందరూ కూడా కేవలం మనం కాపాడడం కోసం అన్నట్టుగా కూర్చుంటారు, వాళ్ళు ఏ పని చేయరు. కానీ మనం తినేదానికంటే కూడా వాళ్ళే సుఖభోగాలు అనిపిస్తూ బ్రతుకుతారు. ఏమనంటే కనుక నీ కొరకే మేము ఉన్నాం కదా అంటారు. కష్టపడిన వాడికి రోజైతే కనుక నోట్లో కనీసం 3 పూట్ల తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. నీ రక్షణ కోసం ఉన్నట్టుగైతే కనుక మన నాయకులు ఉన్నారు, మన అధికారులు ఉన్నారు, మన ఉద్యోగస్తులు ఉన్నారు, మన చుట్టూ చేరిన సమాజం అంతా కూడా మీ కొరకే మీ కొరకే మీ కొరకే. దోమల నుంచి రక్షించడానికి కొంతమంది ఉంటారు, ఏగల నుంచి రక్షించడానికి కొంతమంది ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా నీ కలగబోయే అపాయం నుంచి తప్పించడం కోసమే మేము ఉన్నామని చెప్తారు. కానీ ఎంతమంది రక్షిస్తారు మనల్ని? వాళ్ళైతే కనుక మన మీద ఆధారపడైతే కనుక వాళ్ళని మనం పోషించుకుంటూ జీవించాల్సి వస్తుందే తప్ప మన రక్షణ చూసేవాళ్ళు ఎవరూ లేరు. చిరిగిపోయిన సంచి కదా, నువ్వు ఎంత చేసినప్పుడు కూడా మిగులుతుందా? చిల్లెడిపోయిన కొండ. ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచించినప్పుడు రెండింటిలో అయితే కనుక మీరు పోల్చుకుంటే ఇలాగే చూడండి. మీరు ఎన్ని నీళ్లు పోసినా మిగలదు, ఎన్ని వస్తువులు మీరు సంపాదించుకున్నప్పుడు కూడా మిగలదు. అవన్నీ కూడా నేలపాలు అయిపోతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ సృష్టి గురించి ఆలోచించినప్పుడు దేవుడు అయితే కనుక వాటిని శపించాడు కదా అని. మరి ఎలా? అందుకు నేను అంటున్నాడు, దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో తెలుసా? ఎలా చూస్తున్నామంటే 13 వచనం కదా మనం చదువుకున్న 2వ పత్రిక పేతురు 2వ అధ్యాయము 13వ వచనం. మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి ఎందు ఏముంటుందంట? నీతి నివసించును కదా. వాటి ఎందుకు నీతి నివసిస్తుంది. ఈసారి నీతి లేని ఈ లోకాన్ని గురించి నువ్వు ఎంత చేసినా కృతజ్ఞత లేని బ్రతుకులు కదండి. ఈరోజు అయితే కనుక లోకంలో మన స్థితిగతుల గురించి ఆలోచించినప్పుడు ఎంత మీరు ప్రేమ చూపించినా, ఎంత అభిమానం చూపించినా, ఎదుటి వారిని గురించి అయితే కనుక మీరు ఎంత తప్పన పడినప్పుడు కూడా మీరుంటున్నారు వారి ఎడల ప్రేమతో. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఎలా తెలుసా? పచ్చి మోసం, పచ్చి నటన. అవసరం కోసం నీ దగ్గరికి వస్తున్నారే తప్ప ఏ రోజు మరలా నీ దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతారో తెలియదు. నీ భర్త అనుకున్నా, భార్య అనుకున్నా వాళ్ళ మనసులో ఉన్నది అదే. నీ తల్లి అనుకున్నా, తండ్రి అనుకున్నా, కొడుకు అనుకున్నా, కూతురు అనుకున్నా ఎవరు కూడా నువ్వు చూపించిన పరిపూర్ణమైన ప్రేమను అవతల వారు చూపించరు. ప్రతిదాన్ని కూడా లెక్కలు వేసుకు చూస్తారు కదా. వ్యాపారం అండి ఈరోజు, బిజినెస్. ఏ బంధాన్ని గురించి ఆలోచించినప్పుడు కూడా లోకంలో నీకు ఏ స్థితి గురించి ఆలోచించినా, సన్నివేశాన్ని గురించి ఆలోచించినా ఫక్త్ బిజినెస్. నువ్వు ఇస్తే కనుక వాళ్ళు ఇస్తారు, నువ్వు ఇవ్వలేకపోతే కనుక వాళ్ళు కూడా ఇవ్వరు. నిన్ను చూస్తారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావని చూసి మాట్లాడతారే తప్ప వాళ్ళు మాత్రం నీతిగా యథార్థంగా ఉండటం మాత్రం ఎవరికి శాతనైతే మాత్రం కాదు. ఎందుకంటే చెడిపోయిన ఈ లోకం. 6వ అధ్యాయము ఆదికాండం మనం చదువుతున్నప్పుడు నోహు కాలంలోనే దేవుడి స్టేట్మెంట్ ఇచ్చాడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది అన్నాడు.
భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయింది. దేవుని చిత్తానికి తగినట్టుగా ఈరోజు లోకం లేదు. దేవుడు ఆశించేది ఒకటి, ఈరోజు లోకంలో జరుగుతున్నది ఒకటి. ఆయన కోరుకునే విధం వేరు, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. నువ్వు ఇక్కడికి వచ్చేది కనుక నేనేదో మారుస్తాను, నేనేదో చేస్తాను అనుకుంటూ కుదరదు. దేవుడే శపించిన ఈ లోకంలో నువ్వేం చేయగలవు? మనుషులందరూ కూడా ఈరోజు మార్గం తప్పి తిరిగిపోతున్నారు, నా మాట వినట్లేదని దేవుడే చెప్తుంటే ఇక నీ మాట వింటారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను, కానీ వాళ్లే నా మీద తిరుగుబాటు చేశారు. లోకంలో ఉన్న మానవులే దేవుని మీద తిరుగుబాటు చేసి బ్రతుకుతుంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పి వాళ్ళని మార్చగలవు? దేవుడికే సాధ్యం కానిది నువ్వు సాధ్యం చేయగలవా? దేవునికే సాధ్యం కానిది నువ్వైతే కనుక సాధ్యం చేయగలవా? లోకంలో చాలా మంది అయితే కనుక నేనేదో కొత్తగా ఏదో చేస్తానంటున్నారు. మీరు ఎంత చేసినా ఏదో ఒక రోజున అదంతా వృధా అయిపోతుంది తప్ప ఏమండదు. మీరు ఎంత ప్రయత్నించినా మీరేదో ఉన్నంతసేపు ఏదో చేస్తారేమో, కానీ మీరు లేని రోజున మళ్ళా మునుపటి స్థితి వచ్చేస్తుంది తప్ప. మీరు ఉన్నంతసేపు మీ పిల్లలైతే కనుక భయభక్తులతో లేకపోతే జాగ్రత్తగా మీరు పెంచుతారేమో, మీరున్నంతసేపు మీ ముందు చేతులు కట్టుకు నిలబడతారేమో మీ పిల్లలు. మీరు లేకపోతే మీరు చనిపోకర్లేదండి. మీరు దూరంగా ఉంటే కనుక మీ పిల్లలు ఏంటో మీకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు వినయ విధేయతలతో ప్రవర్తించే పిల్లలు, ఆ తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు చదువు నిమిత్తమో ఉద్యోగ నిమిత్తం దూరంగా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళంటే ఏంటో చూపిస్తారు. వాళ్ళ మనసులో ఏముందో ఆ రోజు చూపిస్తారు. మీ భర్త అనుకున్నా మీ భార్య అనుకున్నా కానీ దగ్గర ఉన్నంతసేపు వాళ్ళ ప్రవర్తన ఒకలా ఉంటుంది. మీరు లేనప్పుడు వాళ్ళ ప్రవర్తన ఒకలా ఉంటుంది. మీ స్నేహితులు అనుకున్నా బంధువులు అనే మాట ఉంటుంది, మీరు లేకపోతే కనుక మరొకలా మాట్లాడతారు. అధికారులు అనుకున్నా నాయకులు అనుకున్నా మీరు అడిగితే, మీరు అడగకపోతే మరొక పద్ధతి. మీరు అడిగితే ఒక పద్ధతి, మీరు అడగలేదనుకోండి, ఇక అడగలేదనే ఉద్దేశంతో ఏది చేయరు. ఇక మిమ్మల్ని ఎవడో పట్టించుకునేవాడు కూడా ఉండడు. లోకంలో స్థితి అదండి. కానీ దీన్ని ఏదో బాగు చేయాలి, దీంట్లోనే ఏదో ఎత్తుకోవాలనుకుంటున్నారు. శాపగ్రస్తమైన దాంట్లో మీరు ఎత్తుకోవటం ఏంటండి? బురదలో కూర్చుని అయితే కనుక మీరు ఒళ్ళు కడుక్కోవటం అంటే సాధ్యమవుతుందా? మీరు ఉండకూడని చోట కుళ్ళి కంపు కొట్టే శవాల దగ్గర కూర్చుని మీరు ఎన్ని కలరా ఉండలు చల్లినా, ఎంత సెంటు కొట్టుకున్నా, ఎన్ని అగరబత్తులు వెలిగించిన వాసన పోతుందా? మీరేమో శ్మశానంలో శవాల మధ్యన ఉంటే కనుక వాటి నుంచి వచ్చిన దుర్వాసన పోవాలనుకుంటే ముందు శవాలు తీసేయాలి. ఆ శవాలు పోకుండా మీరు ఎంత ఒకరి కనుక సెంటు కొట్టుకుంటే కనుక వాసన పోతుందా? లోకంలో మనుషులు చేసే ప్రయత్నం అయితే కనుక ఇదే. ఆ కంపుని మొదట రానవ్వకుండా ఆపటం, మూలాన్ని తీసేయటం మనుషులకు చేత కావట్లేదు. కానీ ఆ కంపు కనపడకుండా ఉన్నట్టు చేయడం కోసమే ఈ రోజైతే కనుక ఆ స్మెల్ రాకుండా వీళ్ళైతే కనుక ఎన్నో వ్యర్థమైన ప్రయత్నాలన్నీ చేస్తారు. జరుగుతుందా? అందుకనే దేవుడు వాగ్దానం చేసిన దానికోసం మీరు కనిపెట్టండి. మీరేదో మార్పు చేర్పులు చేసేద్దామనో, లేకపోతే మనుషులందరూ బాగు పెడదామనో, నా పిల్లల్ని ఏదో చేసేస్తానో, భార్య భర్తలు ఏదో చేసేస్తాను, కుటుంబాన్ని, నా చుట్టూ ఉన్న సమాజాన్ని, జరిగేది కాదండి. ఇవన్నీ కూడా జరిగే కాదు. ఇది శాపగ్రస్తమైంది. మీరేం చేయగలరు? మీకు అది శాతనైతే కనుక ఒక దేవుడు విసిరిన సవాల్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించండి. మీరు మనుషులు పక్కన పెట్టండి. మీకు కొనుక్కున్న మీ పొలమాలు అయితే ఉంటుంది కదా, మీకు ఒక సెంటో గజమో ఎంత ఉంటే కనుక ఆ స్థలాన్ని శుభ్రం చేసి దాన్ని అలాగే శుభ్రంగా ఉంచండి. ఎప్పటికీ ఒకసారి శుభ్రం చేసి ఇందులో ఏ మలినం లేదని నిర్ణయించుకున్న తర్వాత మీరు అలాగే పెట్టండి. ఏ పిచ్చి మొక్క దాంట్లో రానియకుండా కాపాడగలిగితే మీరు కూడా ఏదో చేయొచ్చు అని చెప్పచ్చు. కిందున్న నేలే, మనం చెప్పినట్టు వినే నేలే చివరికైతే మీ మాట వినదండి. మీ మాట వినదండి. 4 రోజులు పోయేటప్పటికల్లా అందులోంచి రాకూడని పిచ్చి మొక్కలు ఎలాగొస్తాయో మీ పిల్లల మనసులో కూడా రాకూడని దురాలోచనలు ఎలాగే వస్తాయి. మీ భార్య భర్తలో కూడా కోరకూడని కోరికలు ఎలాగే వచ్చేస్తాయి వాళ్ళకి. మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన, బంధుమిత్రుల దగ్గరికి వచ్చిన, సమాజంలో ఏ ఒక్క అధికారి నాయకుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ రోజు బాగున్నారు, రేపటి దినాన్ని ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఉండాలనుకున్న ఈ సమాజం ఉండనియ్యదు. వాళ్ళు ఉండాలనుకున్న ఈ ప్రకృతి అయితే కనుక వాళ్ళు అలా బ్రతకనియ్యదు. తెలియకుండానే వారిలో కూడా అయితే కనుక మళ్ళీ పిచ్చి మొక్కలు ములిసినట్టుగా రాకూడని ఆలోచనలు చేయకుండా పనులు. అందుకని ఈ లోకంలో మర్చిపోండి, ఇది మనకి శాశ్వతం కాదు. దేవుడైతే కనుక చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇది శాశ్వతం కాదు. ఇక్కడ మీరు ఎన్ని చేసినా ఏదో ఒక రోజున అది వ్యర్థమైపోద్ది తప్ప ఏది శాశ్వతంగా మిగిలేది కాదు. కాబట్టి దీని సంగతిని మర్చిపోయి మీరు క్రొత్త ఆకాశం కోసం చూడండి. అందుకని ఆ క్రొత్త ఆకాశంలో ఏముంటాయనుకున్నప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు అయితే కనుక భవిష్యత్తును చూసి ఆయన చెప్పిన మాట 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ వచనం చదువుతున్నాను. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. ఏదో ఒక రోజు ఈ రోజు మనం నిలవబడిన ఉండదండి. ఆ సంగతి అందరికీ తెలుసు. సైంటిస్టులు కూడా ఈ మాట మీద నమ్మకం ఉంది, దేవుడు చెప్పిన మాట. అందుకని భూమి ఉండదన్న సంగతిని తెలిసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చంద్రుడికి వెళ్ళిపోదామా అన్నారు మొదట. అక్కడ నీళ్లు ఉంటాయి లేదనే ఉద్దేశంతో, అక్కడికి వెళ్తే బ్రతకగలమా లేదనే ఉద్దేశంతో మార్స్కి వెళ్ళిపోదామా అని ప్రయత్నిస్తున్నారు. భూమి ఉండదన్న సంగతి దేవుడు చెప్తున్నాడు అనుకుంటే దేవుడు చెప్తే నిజమది, అది ఖచ్చితంగా జరగబోయేది. తప్పించుకుందామని ప్రయత్నించొద్దండి.
మీకు మీరుగా సొంత ప్రయత్నాలు చేయదు కానీ ఆ శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళు కూడా తెలిసి కూడా తప్పు చేయకుండా దేవుడు ఇవ్వబోయే ఆ కొత్త లోకం కోసం ఎదురు చూడమని మాత్రం చెప్తున్నాడు. ఈరోజు లోకంలో వారు చెప్తున్న మాటలు బట్టి ఈరోజు కనుక మనుషులు వెయ్యిని వెళ్ళిపోతున్నారు తప్ప, గొర్రెల్లాగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు తప్ప వాస్తవంగా కనుక దేవుని మాట వినటం వాళ్ళు కూడా చేతకాలేకపోతుంది. కానీ యోహాను గారు చెప్తున్నారు, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రము కూడా ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఈరోజు దేవుని నివాసం మనుషులతో కూడా లేదు. ఎందుకంటే ఈ జీవిత కాలంలో ఈ దేహములో మనం ఉన్నంత కాలము దేవునికి దూరముగా ఉన్నామన్న సంగతి గుర్తెరగండి అన్నాడు. ఈరోజు దేవుడు మనతో లేడు కనుకనే ఈరోజు ప్రపంచం అంతా ఇంత అరాచకత్వంతో ఉండిపోయింది. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అబద్ధం, ఎక్కడ నెమ్మది లేదు. ఎవరి మీద ఎవరు నిందలు వేసుకుంటారో తెలియదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తోటివాడి కీడును కోరుకునేవాడే తప్ప మేలును కోరుకునేవాడు ఒక్కడో కూడా లేడు. మంచిని సమర్థించేవాడు లేడు, తోటివాడి యొక్క సంతోషాన్ని పంచుకునేవాడు కూడా లేడు. ఎదుటివాడు ఆనందపడుతుంటే కనుక వేలు ఏడవటం ప్రారంభిస్తున్నారే తప్ప ఆనందంలో కలిసి ఉండటం లేని పరిస్థితి. ఇది చెడిపోయిన ఈ ప్రపంచం. కానీ రేపటి దినానైతే కనుక ఇవ్వబోతున్న కొత్త ఆకాశం కొత్త భూమి దగ్గరికి వచ్చినప్పుడు అందులో దేవుడు కూడా మనతో పాటు నివసిస్తాడట. రేపటి దినాన దేవుడైతే కనుక మనతో పాటు నివసించబోతున్నాడు. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. రేపటి దినాన దేవుడు మనతో పాటు ఉండే రోజు ఒకటి రాబోతుంది. మనకి ఇవ్వబోయే ఆ కొత్త ప్రపంచంలో ఆ దేవునితో పాటు మనము కూడా ఉండబోతున్నాం. ఒకవేళ దేవుడు మనతో ఉంటే కనుక ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ 4వ వచనం చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మనమే కనుక దేవునితో ఉంటే, దేవుడే కనుక మనలో ఉంటే, మొట్టమొదట మన కన్నుల మీద ఉన్న బాష్ప బిందువు అంటే కన్నీటి చుక్క ఏదైతే ఉన్నదో దేవుడు ఏం చేస్తారట, అది లేకుండా చేస్తాడు. మొట్టమొదట నేను దేవునితో ఉన్నానని కనుక ఎవరైనా అనుకునేటట్టయితే ముందు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు ఉండకూడదు. నీ కళ్ళల్లో నీళ్లున్నంతసేపు నువ్వు దేవునిలో లేవని అర్థం. ఏ కారణం బట్టైనా కానీ నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చిందనుకుంటే దేవునిలో నువ్వు లేవని అర్థం. నువ్వు దేవునిలో ఉన్నావు అనుకుంటే మొదట నీ కళ్ళల్లో నీళ్లు ఉండకూడదు, ద ఫస్ట్. రెండోది మరణ భయం ఉండదు. ఇక మరణం ఇక ఉండకూడదు కదా. ఈరోజు ఆ మరణ భయాన్ని బట్టే కదా ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు ఆ మరణం మొట్టమొదటిగా ఆదాము చేసిన అవ్వమ్మలు చేసిన తప్పును బట్టయితే మరణం వచ్చింది. ఆ మరణమే వాళ్ళకి శాపమైంది. దానిని బట్టే ఈ రోజైతే కనుక భూమి కూడా శాపం వచ్చింది. దానిని బట్టే సర్పానికి శాపం కలిగింది. ఇవన్నీ కూడా మొట్టమొదటి మనిషి చేసిన తప్పును బట్టి. కాబట్టి మరణమే ఏలే ఈ లోకంలో మనం ఉండం. రేపటి దినాన మరణమే లేని ఆ లోకాన్ని అయితే కనుక దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కదా. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అన్నీ అయిపోయినాయి. ఒకనొక రోజునైతే కనుక ఈ స్టేట్మెంట్ భవిష్యత్తు గురించి అయితే కనుక ముందుగా చూసైతే కనుక దేవుడు యోహాను ద్వారా చెప్పిన మాట నెరవేరే రోజు వస్తుంది. ఎందుకంటే ఆ రోజైతే కనుక మన కళ్ళల్లో నీళ్లుండవు, మనకి మరణ భయం ఉండదు, దుఃఖమో ఏడుపు ఇలాంటి బాధలు అనేది ఏముండదు. చేసిన తప్పును బట్టి ఈరోజు మన మీద ఉన్న శాపాన్ని బట్టి మనకు ఏదైతే కనుక మన మీద పెత్తనం చేస్తుందో, మనకున్న దుఃఖమో ఏడుపో లేకపోతే కనుక మనకు మరణమో లేకపోతే రోగమో ఆకలో బాధ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేమీ లేని రోజు రాబోతుంది. ఇవేమీ లేని ఆ లోకంలో అయితే కనుక మనం ఉండబోతున్నాం. ఎందుకంటే మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనతో పాటు ఉండే రోజు. ఈరోజు ఆ దేవుని దూరంగా పెట్టుకుని ఈరోజు మనం బ్రతుకుతున్నాం కనుకనే ఈరోజు మనం ఆదరించేవాడు ఎవడు లేక ఏడుస్తున్నాం. కానీ ఆ దేవుని కొరకు కనుక మనం కనిపెట్టుకున్నట్టయితే రేపటి దినాన దేవుడు మనతో పాటు నివసించబోయే ఆ లోకాన్ని గురించి కనుక మనం కనుక ఆశ కలిగి జీవించినట్లయితే నీ విశ్వాసమును బట్టి నీ నమ్మకత్వాన్ని బట్టి రేపటి దినాన ఆ దేవుని సన్నిధికి చేరిన రోజున మరణ భయమే లేని ఆనందం, దుఃఖం అంటే తెలియదు, కన్నీటి చుక్క అంటే తెలియని రోజుల్లో నువ్వైతే కనుక బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి చెడిపోయిన ఈ లోకం రేపటి దినాన్న నాశనం అయితే ఈ లోకంలో ఏదో కుటుంబమనో కాపురమనో కులమనో మతమనో అధికారమనో దేశమనో రాష్ట్రమనో ఇలాంటి వాటిని బట్టి కనుక మనం ప్రయాసపడి అనవసరంగా మన జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళంగా కాకుండా ఇవేమీ లేని సంతోషించే ఆ రోజు కోసం మనందరూ ఎదురు చూద్దాం. ఉండాలనుకున్నప్పుడు ముందు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారముగా ఆయన చెప్పిన మాటను బట్టి రేపటి దినాన జరుగుతుందన్న నమ్మకంతో మనమందరం కూడా నిరీక్షణ కలిగి రాబోచున్న ఆ నూతన లోకం కోసం, ఆ కొత్త ఆకాశం కొత్త భూమి కోసం మనందరం కూడా ఎదురు చూస్తూ ఆయన వైపు స్థిరంగా ఉంటాం. ఒక విధంగా చూస్తే కనుక నమ్మకం అనుకున్నప్పుడు విని వెళ్ళిపోవటం కాదు, కానీ ఈ లోకంతో నాకు పని లేదు, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నేను విడిచిపెడతాను, ఇక్కడ తెచ్చుకున్నవి సంపాదించుకున్నవి అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిందే తప్ప ఏది నాది కాదన్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరిగి
ఈ లోకం కోసం కాకుండా ఆ పరలోకం కోసం మనందరం కూడా ఆశగా ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.